టీమిండియా స్టార్ ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. టీ20లో 12,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డులకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 376 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 41.21 సగటు, 133.42 స్ట్రైక్ రేట్తో 12,000 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 6వ క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా చూసినట్లయితే విండీస్ వీరుడు క్రిస్ గేల్ 14,562 పరుగులతో టాప్లో ఉండగా, పాకిస్తాన్ షోయబ్ మాలిక్ 13,320 పరుగులు, విండీస్ ప్లేయర్ పొలార్డ్ 12,900 పరుగులు, ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ 12,319 పరుగులు, ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 12,065 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ 12,000 పరుగుల జాబితాలోకి భారత్ నుండి విరాట్ కోహ్లీ చేరాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైలీ డోస్ యూట్యూబ్ ఛానల్.